ప్రియులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడగలిగేటట్లుగా మన హృదయాలు సిద్ధం చేసుకుందాం. ప్రార్థన నిండిన హృదయాలతో దేవుడు మనతో మాట్లాడాలని, వ్యక్తిగతంగా సూటిగా మాట్లాడాలని ఆ స్క్రీన్ మీద వస్తున్న మాటలు అందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా చదువుదాం. లెట్స్ ఆల్ గో టుగెదర్. ఇది నా కొరకు దేవుడిచ్చిన వాక్యం. ఇది నా జీవిత స్థితిని, నా సామర్థ్యములను తెలియచేయనది. ఈ సమయమున నేను ఈ దేవుని వాక్యము చేయబోధించబడుదును. దేవుడు నాతో మాట్లాడుచుండగా చురుకైన మనస్సును, స్వీకరించే హృదయమును కలిగి ఉండి గొప్ప మార్పు పొందుదునుగాక. యేసు నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానం నిమిత్తము యెహోషువ గ్రంథం నుండి 14వ అధ్యాయము 6వ వచనం నుండి 15వ వచనం వరకు ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 6 నుండి 15వ వచనం వరకు. ఈ వాక్య భాగంలో జయించుట అనే అంశం గురించి మీ ముందు ఉంచబోతున్నాను. ఎందుకు అంటే లైఫ్ చర్చ్ వైజాగ్లో ఈ సంవత్సరం మా పరిచర్య అంతటిలో జయించు సంవత్సరంగా పరిగణిస్తూ ఉన్నాం కనుక ఇప్పుడున్న పరిస్థితుల నుండి, సమస్యల నుండి మనం జయించి ముందుకు వెళ్ళగలిగేటట్లుగా దేవుని సన్నిధిలో ఈ వాక్యాన్ని ధ్యానించుదాం. ఈ 6 నుంచి 15వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో ఆశీర్వాదములో సమస్యలు, జయించుట అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఆశీర్వాదంలో సమస్యలు, జయించుట. ఆశీర్వాదంలో సమస్యలు ఉంటాయా అనేది ఒక ప్రశ్న. ఇక్కడ ఉదాహరణకు చూడండి. మోషే మృతి పొందిన తరువాత దేవుడు యెహోషువను ఇశ్రాయేలు ప్రజలకు నాయకునిగా నియమించాడు. ఆ యెహోషువ నాయకత్వం తీసుకున్న తరువాత ఆ వెనువెంటనే ఆ ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను దాటి వాగ్దత్త దేశంలో ప్రవేశించారు. ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించిన తరువాత వాగ్దాన దేశం వారికి ఆశీర్వాదమా అంటే తప్పక ఆశీర్వాదమే. ఎందుకంటే ఆ వాగ్దాన దేశం గురించి కలలు కన్నారు వాళ్ళు. ఆ వాగ్దాన దేశం కోసం దేవుడు వాగ్దానాలు చేశాడు. దేవుడు వారిని నడిపించాడు. ఎన్నో కార్యాలు దేవుడు చేసి అక్కడికి వారిని తీసుకుని వచ్చాడు. కనుక వాగ్దాన దేశం తప్పక ఇశ్రాయేలు ప్రజలకు ఆశీర్వాదమే. కానీ వాగ్దత్త దేశంలో ప్రవేశించిన తరువాత ఆ గిల్గాలు అనే ప్రాంతంలో మొట్టమొదటిగా కాలు పెట్టారు. అక్కడ నిలవబడి ఆ వాగ్దత్త దేశం వైపు చూస్తూ ఆలోచన చేస్తే అన్ని సమస్యలే. ఆ వాగ్దాన దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకోవాలంటే అక్కడ అనేక జాతుల వారు, ఇంచుమించుగా 7 రకాల జాతుల వారు ఆ దేశాన్ని ఆక్రమించుకుని ఉన్నారు. వాళ్ళందరితో యుద్ధాలు చేయాలి, వారిని నిర్మూలన చేయాలి. ఆ మీదట ఆ వాగ్దాన దేశాన్ని వారు స్వతంత్రించుకోవాలి. ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించిన దినాన్ని ఆశీర్వాదమా అంటే తప్పక ఆశీర్వాదమే. కానీ ఆ ఆశీర్వాదంలో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను జయించాలి. ఆశీర్వాదాల్లో సమస్యలు ఉంటాయి. ఆశీర్వాదాల్లో మనం చేయవలసిన గొప్ప కార్యాలు ఉంటాయి, గొప్ప పనులు ఉంటాయి. మనం ఇంతకుముందు శ్రమించిన దానికంటే ఆశీర్వాదం పొందిన మీదట ఇంకా ఎక్కువగా శ్రమించవలసిన అవసరత మన జీవితాల్లో ఉంటుంది. కనుక ఆశీర్వాదాల్లో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను జయించగలగాలి. ఇశ్రాయేలీయులు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తుంటే ఆ ప్రయాణం చేస్తున్న కాలంలో రకరకాల సమస్యలు వాళ్ళు ఎదుర్కొన్నారు. అందులో ఒకానొక సమస్య, వారు బస చేసిన చోట తాపకరమైన సర్పములు వచ్చి ఆ ఇశ్రాయేలీయులను కాటు వేస్తుంటే ఆ సర్పాలు కరిచిన వారందరూ చనిపోతూ ఉండేవారు. అలాగూ జరుగుతూ ఉంటే మోషే దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఒక ఇత్తడి సర్పమును తయారు చేసి దానిని ఎత్తైన స్థలంలో ఉంచి ఎవరైతే ఆ సర్పము కాటుకు గురయ్యారో వారిని తీసుకుని వచ్చి
ఆ ఎత్తైన స్థలములో ఉంచబడిన ఆ ఎత్తడి సర్పమును నిదానించి చూడాలి అన్నాడు. అలా చూస్తే వాళ్ళు బ్రతుకుతారు అన్నారు. అలా చేశారు, వాళ్ళు బ్రతికారు. ఆ తరువాత ఆ ఎత్తైన స్థలములో నిలవబెట్టిన ఆ ఎత్తడి సర్పాన్ని అక్కడే విడిచిపెట్టి వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు, తరలి వెళ్ళిపోయారు. ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత, ఇంచుమించుగా శతాబ్దాల తర్వాత, రాజులు పరిపాలిస్తున్న కాలంలో ఒక సంఘటన జరిగింది. ఆ రాజులు పరిపాలిస్తున్న కాలంలో ఇశ్రాయేలీయులు ఆ ఇత్తడి సర్పానికి ఆరాధన చేయడం మొదలుపెట్టారు. అప్పుడు రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయంలో హిజ్కియా రాజు అయిన తర్వాత ఆ ఇత్తడి సర్పాన్ని కూడా మరి విచ్ఛిన్నం చేయవలసిన అవసరత ఏర్పడింది. ఎందుకంటే ఇశ్రాయేలీయులు దానికి నెహుష్టాను అని పేరు పెట్టి దాన్ని పూజ చేయడం మొదలుపెట్టారు. దేవుడు ఆ సర్పాలు కరుస్తూ ఉన్నప్పుడు ఆ ఇత్తడి సర్పాన్ని నిలవబెట్టమని దాన్ని వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండడానికి ఇచ్చాడు. కానీ ఇప్పుడు అది వారి జీవితాల్లో సమస్య అయింది కనుక ఆ సమస్యను నిర్మూలన చేయవలసి వచ్చింది, ఆ సమస్యను జయించవలసి వచ్చింది. కనుక ఆశీర్వాదాల్లో సమస్యలు ఉంటాయి. ఆశీర్వాదాల్లో మన ప్రయత్నం పెరుగుతుంది, మన ఎఫర్ట్ పెరుగుతుంది, మనం చేయవలసిన పని పెరుగుతుంది. దాని అంతటినీ మనం నిర్వర్తించాలి, దాని అంతటినీ జయించాలి. అలాంటి స్థితిని గురించి ఈరోజు దేవుని వాక్యంలో మనం ధ్యానం చేయబోతున్నాం. ఇశ్రాయేలీయులు కాదేషు బర్నియాలు అంటే అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు కాదేషు బర్నియా ప్రాంతానికి వచ్చినప్పుడు, అక్కడ పారాను అరణ్యంలో ఉన్నప్పుడు మోషే అప్పటికి ఇంకా బ్రతికొన్నాడు. మోషే 12 మంది యోధులను, కొంతమందిని, ఆ 12 మందిని ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసి మనం వెళ్ళబోతున్న వాగ్దాన దేశాన్ని చూసి రమ్మని వేగు చూడడానికి 12 మందిని పంపించారు. ఆ విషయం వాక్యం ఎరిగిన వారికి అందరికీ విదితమే. అక్కడికి వెళ్ళి వేగు చూసి వాళ్ళు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన వారిలో 10 మంది ఆ దేశానికి మనం వెళ్ళలేము, ఆ దేశంలో చాలా బలమైన వారు ఉన్నారు అని చెడ్డ సమాచారం తీసుకుని వచ్చారు. అయితే యెహోషువ, కాలేబు ఈ ఇద్దరు మాత్రం ఆ దేశానికి తప్పక వెళ్ళగలము అని ఒక మంచి సమాచారాన్ని చెప్పిన సంగతి వాక్యంలో మనము ఎరుగుదము. ఇప్పుడు యెహోషువ నాయకత్వంలో ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించిన తరువాత అక్కడ యెహోషువ నాయకత్వంలో యుద్ధాలు చేశాడు. ఆ యుద్ధాలు జరిగిన తరువాత శత్రువులందరినీ నిర్మూలన చేసాం, లేక అణిచివేసాం అనుకున్న తర్వాత ఆ భూప్రాంతాన్ని అంతటినీ కూడా ఆయా గోత్రములకు పంచిపెట్టడం మొదలుపెట్టాడు యెహోషువ తన నాయకత్వంలో. అలాగే పంచిపెట్టడం మొదలుపెట్టిన ప్రథమంలోనే కాలేబు యెహోషువ దగ్గరికి వచ్చాడు. యెహోషువ దగ్గరికి వచ్చి తనకు దేవుని ద్వారా మోషే వాగ్దానం చేసిన భూమిని నాకు ఇవ్వమని కాలేబు యెహోషువను అడుగుతూ ఉన్న సంఘటన, యెహోషువ కాలేబుకు వాగ్దానం చేయబడిన ఆ ప్రాంతాన్ని కాలేబుకు స్వాస్థ్యంగా ఇస్తున్న సంఘటన ఇక్కడ దేవుని వాక్యంలో ఈ 6 నుంచి 15 వచనాల వరకు ఉన్న వాక్య భాగంలో మనం చూడగలం. ఇప్పుడు ఆశీర్వాదంలో సమస్యలు జయించుట అనే వాక్య భాగం అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తుండగా ఈ వాక్యంలో కాలేబుకు యెహోషువ కాలేబు అడిగినట్లుగానే, అలాగే కాలేబుకు అంతకు ముందే వాగ్దానం చేయబడినట్లుగానే హెబ్రోను స్వాస్థ్యంగా ఇవ్వబడింది. ఇక్కడ మనం తీసుకున్న వాక్య భాగంలో ఆ మాటలు చాలా స్పష్టంగా రాయబడ్డాయి. కాలేబుకు హెబ్రోను స్వాస్థ్యంగా ఇచ్చాడు యెహోషువ. ఇక్కడ కాలేబు పొందుకున్న భూభాగము ఏమంత సులువుగా వెళ్ళి ఆక్రమించుకొని లేక స్వతంత్రించుకొని ఆ భూభాగంలో వాళ్ళు నివాసం చేయగలిగిన పరిస్థితి కాదు. ఆ భూభాగం పొందుకోవడం ఎంత ఆశీర్వాదమో, ఆ భూభాగంలో నివసించడానికి యోగ్యంగా దాన్ని మలుచుకోవడానికి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటినీ ఇప్పుడు కాలేబు జయించాలి. దాని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ వాక్య భాగాన్ని ఆ నేపథ్యంలో ధ్యానం చేయబోతుండగా ఇప్పుడు నేను యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము
7-8 వచనాలు చదువుతున్నాను, దయచేసి చూడండి. బైబిల్స్ ఉన్నవారు దయచేసి తెరిచి బైబిల్స్ చూస్తూ వాక్యం ధ్యానించాలని మనవి చేస్తున్నాను. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 7-8 వచనాలు. దేశమును వేగు చూచుటకు యెహోషువ సేవకుడైన మోషే కాదేశు బర్నేయల నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికి నీ భయపడక నేను చూచినది చూచినట్లే అతనికి వర్తమానము తెచ్చి తిని అన్నాడు. అలాగే నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగ చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని. మొట్టమొదటిగా కాలేబు ఆశీర్వాదము పొందుకోవడానికి, ఆ ఆశీర్వాదాన్ని జయించగలగడానికి, ఆ ఆశీర్వాదంలో ఉన్న సమస్యలను జయించగలగడానికి మొట్టమొదటి లక్షణం, కాలేబులో ఉన్న లక్షణం, కాలేబు జీవితంలో ఉన్న ఆ కారణం ఏమిటంటే మొట్టమొదటిగా నిబద్ధత. నిబద్ధత అంటే కమిట్మెంట్. మనం కమిట్మెంట్ అంటాం, నిబద్ధత. అలాంటి నిబద్ధత ఈ కాలేబు జీవితంలో చాలా ప్రగాఢంగా ఉన్నట్లుగా మనం గమనించగలం. ఇక్కడే మనం చదువుకున్న వాక్య భాగంలోనే 8వ వచనంలో యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని అని కాలేబు చెబుతున్న మాటలు అక్కడ దేవుని వాక్యంలో చూడగలం. కాలేబు చాలా ప్రత్యేకమైన వాడు, చాలా బలమైన వాడు, చాలా ప్రత్యేకమైన వాడు. యెహోవాను నిండు మనస్సుతో నేను అనుసరించానని కాలేబు మాట్లాడుతున్న మాటల్లో తానే ఆ మాటలు చెబుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ మాట అంటే కాలేబు నిండు మనస్సుతో దేవుని అనుసరించాడు అనే మాట తాను చెప్పిన మాటలు, అలాగే వాక్యంలో వివరించబడినట్లుగా కూడా అక్కడక్కడ మనకు కనిపిస్తాయి. బైబిల్లో 6 సార్లు ఆ ప్రస్తావన మనకు తారసపడుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న వాక్య భాగంలోనే యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 6-15 వచనాల వరకు ఉన్న వాక్య భాగంలోనే 3 సార్లు ఈ వాక్యాన్ని ఆ మాటను మనం చదవగలం. కాలేబు నిండు మనస్సుతో యెహోవాను అనుసరించాడు అనే మాట 8వ వచనంలో ఇప్పుడు చదువుకున్నాం. అలాగే 9వ వచనంలో కూడా ఆ మాట కనిపిస్తుంది, 13వ వచనంలో కూడా ఆ మాట కనిపిస్తుంది. అలాగే సంఖ్యాకాండం 14వ అధ్యాయము 24వ వచనంలో, 32వ అధ్యాయము 12వ వచనంలో, అలాగే ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 36వ వచనంలో అలాగూ 6 సార్లు ఈ మాట ప్రస్తావించబడడంలో కాలేబు ఎంత నిబద్ధత కలిగిన వాడో వీ కెన్ అండర్స్టాండ్ హౌ కమిటెడ్ కాలేబ్ వాస్. ఎంత నిబద్ధతతో కాలేబు బ్రతికి ఉంటాడో ఆ మాటల్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నిబద్ధత, కాలేబు నిబద్ధత ఆయన చెబుతూ ఇతరులు చేసినట్లుగా చేయలేదు. ఇతరులు చేసినట్లుగా ఆయన బ్రతకలేదు. ఒక భిన్నమైన రీతిలో దేవునికి అనుకూలంగా, ఒకవేళ ప్రజలందరూ దేవునికి అనుకూలం కాకపోయినా తాను మాత్రం దేవునికి అనుకూలంగా, దేవుని చిత్త ప్రకారంగా, దేవునికి ఇష్టమైనట్లుగా తన జీవితాన్ని జీవించినట్లుగా, తన జీవితంలో కార్యాలు చేసినట్లుగా కాలేబు మాటల్లో మనం అర్థం చేసుకోగలం. కాలేబు జీవితాన్ని మనం విశ్లేషించగా కూడా మనం అర్థం చేసుకోగలం. అక్కడ మనం చదివిన వాక్య భాగంలోనే అన్నాడు, నా సహోదరులు జనుల హృదయములను కరుగ చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని. నేను చూసినది చూసినట్లే చెప్పాను. నా కూడా వచ్చిన సహోదరులైతే జనుల మనస్సులను కృంగజేశారు, కరుగజేశారు. నేనైతే యెహోవాను నిండు మనస్సుతో అనుసరించను. అంటే గమనించాలి, ఇతరులు అందరూ ఎలా చేస్తున్నారో నేను అలాగే చేస్తాను అనే పద్ధతి కాదు కాలేబుది. గమనించాలి, చాలాసార్లు జనులను చూసి అలాగే చేయడానికి ప్రయత్నం చేస్తాం. అసలు ఇశ్రాయేలీయుల జీవితాల్లో అలాంటి పద్ధతి చాలా ప్రబలంగా కనిపిస్తుంది. సమూయేలు గ్రంథంలో న్యాయాధిపతులు కాలము ముగింపుకు వచ్చే సందర్భంలో సమూయేలు దగ్గరికి వచ్చి ఇశ్రాయేలు ప్రజలు అడిగారు, మాకు ఒక రాజు కావాలి, ఎందుకంటే మా చుట్టూ ఉన్న దేశాల్లో రాజులు ఉన్నట్లుగా మేము చూస్తున్నాం, కనుక సకల జనులు చేయు రీతిని మాకు రాజు కావాలి, సకల జనులు చేయు రీతిని మేమును చేయాలనుకుంటున్నాం, కనుక మాకొక రాజును నియమించమని సమూయేలును కోరినట్లుగా మనం గమనించగలం. ఆ మాటలో మనం గ్రహించగలిగేది ఏమిటంటే ఇశ్రాయేలీయులు అందరూ ఎలా ఉంటారో మేము కూడా అలాగే ఉంటాము అనే పద్ధతిలో ఆ జీవితాలు కనిపిస్తాయి.
అందుకని రోమీలకు రాసిన పత్రికలో అక్కడ 12వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి అన్నాడు. ఈ లోక మర్యాదను అనుసరింపక. అయితే ఇశ్రాయేలీల జీవితాల్లో చాలా మట్టుకు ఈ లోక సంబంధంగా లోకములో జనులు ఎలా చేస్తున్నారో అలాగే చేసే పద్ధతులు ఇశ్రాయేలీల జీవితాల్లో చూస్తున్నాం. బట్ కాలెబ్ వాస్ ఎంటైర్లీ డిఫరెంట్. కాలెబు ఒక భిన్నమైన రీతిలో అందరూ చేసినట్లుగా కాకుండా దేవునికి అనుకూలంగా బ్రతికిన వాడు, నిండు మనస్సుతో దేవునిని అనుసరించిన వాడు, ఒక గొప్ప నిబద్ధత కలిగిన వాడుగా దేవుని వాక్యంలో చూస్తాం. ఇలాంటి వాళ్ళు బైబిల్లో అక్కడక్కడ మనకు కనిపిస్తారు. దానియేలు గ్రంథంలో దానియేలు జీవితాన్ని చూస్తే అక్కడ దానియేలు బబులోను చెరలో ఉన్నాడు. బబులోనుకు కొనుపోబడిన, చెరలోనికి కొనుపోబడిన చాలామంది జ్ఞానులైన యవనస్తుల్లో దానియేలు ఒకడు. అక్కడ 6వ అధ్యాయంలో జరిగిన సంగతి ఏమిటంటే, దానియేలు వర్ధిల్లటం చూడలేక, వారవలేక ఆ దేశంలో కొంతమంది దానియేలును మరి ఆ స్థితి నుంచి క్రిందకి తీసుకుని రావాలనే ఉద్దేశంతో రాజు చేత ఒక శాసనం చేయించారు. అదేమిటంటే, కొంతకాలం రాజుకు తప్ప మరి ఏ దేవునికి కానీ మరి ఏ దేవతకు కానీ మొక్కకూడదు, ప్రార్థన చేయకూడదు అనే శాసనం చేయించారు. ఆ శాసనం ఒకవేళ ఆ శాసనం మీరితే సింహముల గుహలో త్రోయబడతారు అనే శిక్ష కూడా విధించబడింది. అక్కడ దానియేలు గురించి ఒక మాట ఉంటుంది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. దానియేలు చుట్టూ ఉన్నవారు ఎలా చేస్తున్నారో అలా చేసే పద్ధతి దానియేలు జీవితం కాదు. సకల జనులు చేయు రీతిని చేసే స్థితి దానియేలుది కాదు. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును దేవుని చిత్తము ఏదో గ్రహించి దాని ప్రకారం చేసే స్థితి దానియేలుది. అలాగే ఉత్తమమును దేవునికి అనుకూలమైనది ఏమిటో గ్రహించి చేయగలిగే స్థితి ఇక్కడ కాలేబు జీవితంలో కూడా చూస్తున్నాం. గమనించాలి, కాలేబు జీవితంలో అట్టి స్థితిని మనం చూడగలుగుతున్నాం. హీ వాజ్ సో కమిటెడ్. ప్రియులారా గమనించాలి, ఈ నిబద్ధత, కమిట్మెంట్ అంటే ఇది ఆషామాషిగా జరిగేది కాదు. ఒక కథ చెబుతూ ఉంటారు. ఒక భూస్వామి ఉన్నాడట. ఆ భూస్వామికి చాలా ఆస్తి ఉంది, చాలా భూమి ఉంది. ఆయన ఆహారం విషయంలో కూడా చాలా నియమబద్ధంగా ఉండి ఆర్గానిక్ ఫుడ్డే తినాలి అని తన భూమిలోనే పంటలు పండించుకొని తన భూమిలో పండినవి మాత్రమే తింటూ, అలాగే ఆ విస్తారమైన భూమిలో కొన్ని జంతువులు, పక్షులు అన్నిటినీ పెంచి ఒకవేళ మీట్స్ అవసరమైన, మాంసములు అవసరమైతే ఆ పక్షులు, ఆ జంతువుల్లో నుంచే ఏర్పాటు చేసుకుని భుజిస్తూ ఉండేవాడు, ఆరోగ్యకరమైన ఆహారం కావాలని. అలాగూ ఉంటూ ఉండగా ఒక సాయంకాలం ఆ భూస్వామి తనకున్న ఎస్టేట్లో కూర్చుని మరి సేద తీరుతూ ఉండగా ఆ వంటవాడు వచ్చి రేపటికి నేను ఏమి సిద్ధపరచాలి అని ఆ యజమానిని అడిగినప్పుడు ఆ రేపటి సిద్ధపాటును గురించి ఆ యజమాని చెబుతూ రేపు బ్రేక్ఫాస్ట్ హ్యామ్ అండ్ ఎగ్స్ అని చెప్పాడట. హ్యామ్ అండ్ ఎగ్స్ అంటే పంది మాంసంతో అలాగే గుడ్లతో బ్రేక్ఫాస్ట్ తయారు చేయాలని. ఆ మాట అతను చెబుతూ ఉండగా అక్కడ ఆ భూమిలో అటు ఇటు తిరుగుతున్న కోడి విన్నది. ఆ కోడి విని చాలా సంతోషిస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళిందట. పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఒక పంది విహరిస్తూ ఉంటే, ఆ భూమిలో అటు ఇటు తిరుగుతుంటే ఆ పంది దగ్గరికి వెళ్ళి నీకొక శుభవార్త ఉన్నది అని చెప్పిందట. ఈ కోడి వెళ్ళి
ఏమిటా శుభవార్త అంటే, రేపు మనం మన యజమానికి సర్వీస్ చేయబోతున్నాం. రేపు మన యజమానికి మనం మనవంతు సహాయాన్ని అందించబోతున్నాం. చాలా సంతోషంగా ఉందంటే ఏమిటది సహాయము, ఏమిటి మన నుంచి యజమానికి కలిగే సహకారం ఏమిటి, ఏమిటా సంతోషించదగిన విషయం అంటే, అప్పుడు కోడి ఆ పందితో చెప్పిందట, రేపు మనం మన యజమానికి బ్రేక్ఫాస్ట్ ఇవ్వబోతున్నాం. హ్యామ్ అండ్ ఎగ్స్ బ్రేక్ఫాస్ట్ అడిగాడు యజమాని, కనుక మన ఇద్దరమే దానిలో ఉండబోతున్నామంటే, అప్పుడు ఆ పంది అన్నదట, అమ్మా ఇది నీకు సంతోషమేమో కానీ నాకు సంతోషం కాదు. ఎందుకంటే ఇందులో హ్యామ్ అండ్ ఎగ్స్ బ్రేక్ఫాస్ట్ ఆయన తింటే నీది కేవలం ఇన్వాల్వ్మెంటు కాంట్రిబ్యూషనే, నాది మాత్రం కమిట్మెంట్ అని చెప్పిందట. ఎందుకంటే కోడి ఎగ్గిస్తే సరిపోతుంది, కానీ పంది తను తానే ఇచ్చుకోవాలి. కనుక కాంట్రిబ్యూషన్కి లేక ఇన్వాల్వ్మెంట్కి కమిట్మెంట్కి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఇన్వాల్వ్మెంట్ వేరు, కమిట్మెంట్ వేరు. ఇక్కడ కాలేబును గురించి మాట్లాడుకుంటూ కాలేబు జీవితంలో అలాంటి నిబద్ధతను గురించి మాట్లాడుతున్నాం. ఇట్ ఈస్ నాట్ ఇన్వాల్వ్మెంట్, ఇట్ ఈస్ నాట్ కంట్రిబ్యూటింగ్ టు సంథింగ్, బట్ ఇట్ ఈస్ కమిట్మెంట్, ఏ టోటల్ కమిట్మెంట్ ఆఫ్ హిస్ లైఫ్. తన జీవితాన్ని దేవుని చిత్తానుసారంగా ఉండగలిగేటట్లుగా నిబద్ధత కలిగిన వ్యక్తిగా ఇక్కడ ఈ కాలేబును చూస్తున్నాం. మీరు అక్కడ వాక్య భాగంలో ఎవరికి భయపడక అనే మాట మీరు చూస్తారు. 7వ వచనంలో, దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేయల నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను, ఎవరికి భయపడక నేను చూచినట్లే వర్తమానము చెప్పాను అన్నాడు. ఎవరికి భయపడలేదు. ఈ మాటలు గమనించాలి. ఎవరికి భయపడక. 8వ వచనంలో, నా సహోదరులు జనుల హృదయములను కరుగ చేయగా నేను దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని. ఈ ఎవరికి భయపడక అనే మాటను మనం ఆలోచన చేస్తే, ఆ కోడా వెళ్ళిన 12 మందిలో 10 మంది తెచ్చిన సమాచారం ఏమిటంటే, అక్కడ మేము చాలా బలమైన వారిని చూసాం. ఆ బలమైన వారు ఎంత బలమైన వారంటే, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 33లో వాళ్ళు చెప్పారు, అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను మేము చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి అని. ఇక్కడ ఒక విషయం మనం గమనిస్తే, వేగు చూడడానికి వెళ్ళిన వారు ఆ శత్రువులకు కనబడకూడదు. శత్రువులకు కనిపిస్తే లేక ఆ దేశంలో వారికి కనిపిస్తే వీళ్ళని అక్కడి నుంచి బయటకు వెళ్ళనివ్వరు. కానీ వీళ్ళు ఏం చెబుతున్నారు, వాళ్ళని మేము చూసినప్పుడు మా దృష్టికి మేము మిడతల వలె ఉన్నాం, వాళ్ళ దృష్టికి కూడా అలాగే ఉన్నామంటున్నారు. వాళ్ళకి అసలు కనిపించారో లేదో అనేది ఒక ప్రశ్న. రెండవది, వాళ్ళకి కనిపించినా కనిపించకపోయినా ఇక్కడ ప్రధానమైన సమస్య ఏమిటంటే, వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఎలా ఉన్నారు. ఆ బలమైన ఉన్నత దేహులైన నెఫీలీయులను చూసినప్పుడు మా దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము అంటున్నారు. ఆ మాటను గమనించాలి. మా దృష్టికి మేము మిడతల వలె ఉన్నాం. ఒక రకంగా చెప్పాలి అంటే విస్తారంగా ఉన్నవారు. ఎందుకంటే ఈ 10 మంది వెళ్ళి మిగిలిన అన్ని లక్షల మందిని ప్రభావితం చేయగలిగారు. యెహోషువ కాలేబులు మంచి సందేశం తెచ్చినప్పటికీ ఆ సందేశం వల్ల ఇశ్రాయేలీయులు ప్రభావితం కాలేదు. ఈ 10 మంది చెప్పిన చెడ్డ సమాచారం వలనే ఇశ్రాయేలీయులు ప్రభావితమయ్యారు. అంటే ఈ 10 మంది చెప్పిన సమాచారాన్ని బట్టి ఇశ్రాయేలీయుల్లో అన్ని లక్షల మంది, అంటే ఇంచుమించుగా మిడతల దొండే, ఆ మిడతల దొండ వంటి ఇశ్రాయేలీయుల్లో అన్ని లక్షల మంది ప్రభావితమయ్యారు. ఇప్పుడు గమనించాలి, కాలేబు ఇంత మంచి సందేశం తీసుకుని వచ్చి అంత మంచి సందేశం నెరవేరే వరకు ఆ ఇశ్రాయేలీయులతోనే, ఏ ఇశ్రాయేలీయులైతే మిడతల వలె మేము ఉన్నాం మా దృష్టికి అని చెప్పారో ఆ ఇశ్రాయేలీయులతోనే ప్రయాణం చేశాడు. ఆ ఇశ్రాయేలీయుల మధ్య ప్రయాణం చేశాడు. నేను ఒక్కొక్కసారి దాన్ని ఊహించుకుంటే ఏమనుకుంటానంటే, చాలాసార్లు ఇశ్రాయేలీయులు
వారికి శ్రమ వచ్చినప్పుడు ప్రతిసారి దేవుని మీద సణుక్కున్నారు, మోషే మీద సణిగారు, అహరోను మీద సణిగారు. అవన్నీ దేవుని వాక్యంలో రాయబడ్డాయి. కానీ ఈ వేగు చూడడానికి వెళ్ళొచ్చిన తరువాత ఈ మంచి సమాచారం తెచ్చిన యెహోషువ కాలేబుల మీద కూడా వారికి దృష్టి ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పినట్లుగా మన నాయకుడు మన మాట విన్నుంటే మరొక పద్ధతిలో ఉండేది. ఇదిగో యెహోషువ కాలేబు మనం చెప్పినట్లుగా కాకుండా వేరొక సందేశం చెప్పారు కనుక మనము ఇలాగూ చేయవలసి వస్తుంది అని యెహోషువ కాలేబుల గురించి కూడా వాళ్ళు సణిగిన సందర్భాలు ఉండి ఉండవచ్చు. వాక్యంలో మనకు కనిపించవు కానీ ఉండి ఉండవచ్చు. అలాంటి నేపథ్యంలో ఇశ్రాయేలీయులతో ప్రయాణం చేశాడు. ఆ ఇశ్రాయేలీయులతో ప్రయాణమే గొప్ప కష్టమైన పని. ఆ ఇశ్రాయేలీయులతో పోరాటం, ఆ మిడతలతో పోరాటం గమనించాలి. ఆ ఇశ్రాయేలీయులతో పోరాటం ఎలాంటిదంటే మిడతలతో పోరాటం. ఈ మిడతలతో పోరాటం, ఈ మిడతలు ఎక్కడి నుంచి వచ్చాయి? బయట నుంచి రాలేదు. ఈ మిడతలు ఎక్కడి నుంచి వచ్చాయంటే లోపలే ఉన్నాయి. ఇశ్రాయేలీయులే ఈ మిడతలు, ఇశ్రాయేలీయులే మిడతలు. మిడతలు అంటే చాలా భయంకరమైన స్థితి. ఇశ్రాయేలీయులు ప్రారంభానికి పూర్వం దేవుడు ఐగుప్తులోనికి పంపించిన తెగుళ్లలో లేక ఐగుప్తుకు పంపించిన శ్రమల్లో మిడతల దండు ఒకటి. ఈ మధ్యనే తెలంగాణ సమీపానికి మిడతల దండు వచ్చింది అని వార్తలు వచ్చాయి. మిడతల దండు దేశంలో సంచరిస్తోంది, పంటలను నాశనం చేస్తోంది. ఇదిగో తెలంగాణ సమీపంలోనికి మిడతల దండు వచ్చింది అని వార్తలు విన్నాం మనం. మిడతలు అనేది చాలా ప్రమాదకరమైంది మిడతల దండు. అలాంటి మిడతల దండు లాంటి ఇశ్రాయేలీయులు వారి మధ్య వారితో పోరాటం చేస్తూ ప్రయాణం చేశాడు. వారితో పోరాటం చేస్తూనే ఇక్కడికి వాగ్దత్త దేశంలోనికి వచ్చాడు. ఈ పోరాటం ఎలాంటి పోరాటం అంటే బయట నుంచి వచ్చే పోరాటం కాదు, అంతర్గతమైన పోరాటం. కొన్నిసార్లు పోరాటాలు అంతర్గతంగానే ఉంటాయి. కొన్నిసార్లు మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో అక్కడే పోరాటం చోటు చేసుకోవచ్చు. కుటుంబంలోనే కొన్నిసార్లు పోరాటం చోటు చేసుకోవచ్చు. నువ్వు పనిచేస్తున్న చోట పోరాటం చోటు చేసుకోవచ్చు. స్నేహితుల మధ్య, బంధువుల మధ్య, లేక నీ ఉంటున్న చోట ఎక్కడైనా సరే మనం ఉంటున్న పరిధిలోనే పోరాటాలు చోటు చేసుకోవచ్చు. అలాంటి పోరాటాన్ని జయించిన వాడు ఈ కాలేబు. అలాంటి పోరాటాన్ని జయించడానికి నిబద్ధత కలిగిన వాడు. గమనించాలి, ఆ కాదేయ బర్నేషన్లో ఉన్నప్పుడు వేగు చూడడానికి వెళ్ళొచ్చిన తర్వాత మరలా చాలా ప్రయాణం చేశారు వీళ్ళు. ఆ ప్రయాణం అంతటిలో ఆ మిడతల దండుతోనే ప్రయాణం చేయవలసి వచ్చింది. ఆ మిడతల దండుతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ కాలేబు యెహోషువలు నేను అనుకోవడం ఆట్ మెన్ అవుట్ అన్నట్టుగా ఉండుంటారు. చాలా ఆట్ మెన్ అన్నట్టుగా వీళ్ళిద్దరూ కనిపించుంటారు. అలాంటి వారితో ప్రయాణం చేస్తూ ఆ పోరాటాన్ని జయించిన స్థితి ఇక్కడ కాలేబు జీవితంలో చూస్తాం. అలాంటి ఆ పోరాటాన్ని జయించగలిగిన నిబద్ధత కలిగిన వాడు. హీ వాజ్ సో కమిటెడ్ ఇన్ హిస్ లైఫ్ టు వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ ది లార్డ్. హీ వాజ్ సో కమిటెడ్ ఇన్ హిస్ లైఫ్ టు ఫైట్ అగైన్స్ట్ ఎనీథింగ్ దట్ ఈస్ కాంట్రరీ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది ఏది ఉంటే దానితో పోరాడడానికి నిబద్ధత కలిగిన వాడు. దేవుని చిత్తం జరిగించడానికి ఎంత కష్టమైనా దాన్ని ఓర్చి ఆ దేవుని చిత్తాన్ని జరిగించడానికి నిబద్ధత కలిగిన వాడు. అలాంటి నిబద్ధత మొట్టమొదటిగా కమిట్మెంట్. గ్రాస్ హోపర్స్ లాంటి వారు, మిడతల వంటి వారు. అలాంటి గ్రాస్ హాపర్స్తో పోరాటం జరిగించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ఈ పోరాటం అంతర్గతం. మొట్టమొదటిగా నిబద్ధత అనే లక్షణాన్ని చూస్తాం. రెండవ లక్షణం మనం గమనిస్తే యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనంలో, కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము, అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకొందును. అక్కడ తాను కోరుకుంటున్న భూభాగము సులువుగా సరళంగా వెళ్ళి స్వతంత్రించుకోగలిగే భూభాగం కాదు. అక్కడ ఆ భాగంలోనే, ఆ వాక్య భాగంలోనే చెబుతున్నాడు,
అది కొండ ప్రదేశం అంటున్నాడు. ఆ కొండ ప్రదేశాన్ని, అడవి ప్రాంతాన్ని, దాన్ని అంతా నరికి దాన్ని చదును చేసి దాన్ని నివాసయోగ్యంగా మలుచుకోవాలి. అలాగే అక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు, కొండ ప్రదేశం ఒకటి, అది చాలా కష్టమైన స్థితి. అలాంటి కొండ ప్రదేశాన్ని, అలాంటి ప్రతికూలతలను జయించగలిగే నమ్మకం ఆ కాలేబుకున్నది. రెండవ లక్షణం ఏమిటంటే నమ్మకము అనే లక్షణం. దేవుని మీద నమ్మకం మొట్టమొదటిగా, తర్వాత దేవుని శక్తి ద్వారా నేను కూడా చేయగలను అనే నమ్మకం. ఒకటి ప్రధానంగా దేవుని మీద నమ్మకం, రెండవదిగా దేవుడు తనకిస్తున్న శక్తిని బట్టి తాను ఆ కార్యాన్ని చేయగలను అనే నమ్మకం, కాన్ఫిడెన్స్. మొట్టమొదటిది కమిట్మెంట్ అయితే రెండవది కాన్ఫిడెన్స్. మొట్టమొదటిది నిబద్ధత అయితే రెండవది నమ్మకం. 6వ వచనంలో అంటాడు, ఇదే వాక్య భాగం 14వ అధ్యాయం యెహోషువ గ్రంథం 6వ వచనంలో, యోధా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా కెనేజీయుడైన యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఎలాగూ మనవి చేసెను. కాదేషు బర్నేయలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీవెరుగుదువు. దేవుని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. నన్ను గూర్చి నిన్ను గూర్చి దేవుడు చెప్పిన మాట. ఈ మాటలు కాలేబు తనకు తానుగా చెబుతున్న మాట కాదు, లేక కాలేబు ఏదో ఒక ఆలోచన చెప్పి నీవు నాయకుడు కనుక నీవు ఆలోచించి చేయమని చెప్పిన మాట కాదు. నిన్ను గూర్చి నన్ను గూర్చి ఇంతకుముందు దేవుడు చెప్పిన మాట. ఆ మాటను గమనించాలి. దేవుని మాట పైన నమ్మకం, దేవుడు తనకిస్తున్న శక్తి పైన నమ్మకం. హీ వాజ్ సో కాన్ఫిడెంట్. అలాగూ నమ్మకం లేకపోతే కొండ ప్రాంతాన్ని కోరుకొనలేడు. ఒకవేళ ఆ నమ్మకం లేనివాడు చాలా చదునుగా ఉన్న భూమి వెళ్ళి వెంటనే స్వతంత్రించుకుని దాన్ని సాగు చేసుకోగలిగిన భూమిని కోరుకుంటాడు. కానీ కాలేబు అలా కోరుకోవడం లేదు. నాకు ఆ కొండ ప్రాంతాన్ని కావాలి, దయచేయమంటున్నాడు. ఆ కొండ ప్రదేశాన్ని చూస్తే దేర్ ఆర్ మౌంటైన్స్ టు క్యాప్చర్. ఆ మౌంటైన్స్ని అన్నిటినీ పట్టుకోవాలి. తర్వాత అక్కడ ఆ వాక్య భాగంలో చదివినప్పుడు అక్కడ అనాకీయులను ప్రాకారములు గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్నాయి. గమనించాలి. అక్కడ ఏమీ లేకుండా, ఎవరో లేకుండా ఉంటే అక్కడికి వెళ్ళి ఆ భూభాగాన్ని స్వతంత్రించుకోవచ్చు, దానిని తన స్వాధీనపరచుకోవచ్చు. కానీ ఇప్పుడు అక్కడ ఒకటే కొండ ప్రాంతం. ఆ కొండ ప్రాంతాన్ని అనుకూలంగా మలుచుకోవాలి, కొండలను తాను పట్టుకోవాలి. హీ హ్యాడ్ టు క్యాప్చర్ దోస్ మౌంటైన్స్. రెండవది, అక్కడ బలమైన వారు జైంట్స్ అని పిలిచాడు. ఇంగ్లీష్లో వాళ్ళని జైంట్స్ అన్నారు. అలాంటి జైంట్స్ వంటి ఉన్నత దేహులు, బలమైన వారు, అలాంటి అనాకీయులు, నెఫీలీయుల సంబంధమైన అనాకు వంశస్థులు అన్నారు. అలాంటి అనాకీయులు అక్కడ ప్రాకారములు గల పట్టణాలు కట్టుకుని అక్కడ నివసిస్తున్నారు. వాళ్ళతో యుద్ధాలు చేయాలి. ఆ మాటలు గమనించాలి. కొండ ప్రదేశములు మౌంటైన్స్ టు క్యాప్చర్, అనాకీయులు జైంట్స్ టు కాన్కర్. ఇది సులువుగా జరిగిపోయే పని కాదు ప్రియులారా, గమనించాలి. అంత సులువుగా జరిగిపోయే పని కాకపోయినప్పటికీ కాలేబు దేవుని మీద నమ్మకము, దేవుడు తనకిచ్చిన శక్తి పైన నమ్మకం. హీ వాజ్ సో కాన్ఫిడెంట్. అసలు కాలేబు నమ్మకాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. కాలేబు నమ్మకం, హౌ కాన్ఫిడెంట్ దిస్ మ్యాన్ వాజ్. ఆయన వాగ్దానం పొందుకున్నది 40 సంవత్సరాల పూర్వం. He was continuing with a great faith to have this promise fulfilled in his life. ఆ వాగ్దాన నెరవేర్పు పొందగలిగేటట్లుగా 40 సంవత్సరాల నుంచి ఆ నమ్మకంతో కొనసాగుతూనే ఉన్నాడు. ఆ నమ్మకం ఎప్పటి నమ్మకం కాదు. ఇట్ వాజ్ ఎ ఫెయిత్ ఆఫ్ 40 లాంగ్ ఇయర్స్. 40 సంవత్సరాల పూర్వము దేవుడు ఇచ్చిన మాటను నమ్మి ఆ నమ్మకంతోనే చేశాడు ప్రయాణం. ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత ఆ వాగ్దాన నెరవేర్పు కోసం ఇప్పుడు అడుగుతున్నాడు. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 30వ వచనంలో అక్కడ కాలేబు చెప్పిన మాటలు ఉంటాయి. అంటే వాళ్ళు వేగు చూడడానికి వెళ్ళిన సందర్భంలో, ఆ దేశాన్ని వేగు చూడడానికి వెళ్ళి తిరిగి వచ్చిన సందర్భంలో కాలేబు చెప్పిన మాటలు. మిగిలిన వాళ్ళందరూ చెడ్డ సమాచారం తీసుకుని వస్తే
కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును అని సందేశం తీసుకొని వచ్చాడు. 3 విషయాలు చెప్పాడు. అక్కడ అందరూ కూడా చెడ్డ సమాచారం చెబుతుంటే యెహోషువ మంచి సమాచారం చెప్పాడు, తర్వాత కాలేబు మంచి సమాచారం చెప్పాడు. కాలేబు చెప్పిన సమాచారం ఏమిటంటే అందరూ వెళ్ళలేమంటున్నారు, మనం నిశ్చయముగా వెళతామని చెప్పాడు. చాలా ఆ నిశ్చయం అనే మాటలోనే కాలేబు నమ్మకాన్ని అర్థం చేసుకోవచ్చు. నిశ్చయముగా వెళ్ళుదము. రెండవది, దాన్ని స్వాధీనపరచుకుందుము. వెళ్ళడమే కాదు, వెళ్ళి అక్కడ నిస్సహాయులుగా ఉండిపోవడం కాదు, వెళతాము, అలాగే దాన్ని స్వాధీనపరచుకుంటాం. మూడవదిగా మన శక్తి చాలును. ఎందుకంటే కాలేబు తన శక్తి పైన ఆధారపడిన వాడు కాదు. కాలేబు తన శక్తి పైన ఆధారపడిన వాడు కాదు, దేవుని శక్తి పైన ఆధారపడిన వాడు. దేవుడు మనకు శక్తినియ్యగా ఆ శక్తి చాలును. నిశ్చయముగా వెళ్ళుదము, తప్పక స్వాధీనపరచుకుందుము, మన శక్తి చాలును. నమ్మకం. He was so confident in his words. He was so confident in his waiting. He was so confident as long as he was journeying. He was so confident as he was standing before Joshua now. అంత నమ్మకంతో, అంత కాన్ఫిడెంట్గా కాలేబు అక్కడ ఉన్నట్లుగా చూస్తున్నాం. ఇక్కడ అంత నమ్మకంతో, అంత కాన్ఫిడెన్స్తో, ఇప్పుడు ఈ నమ్మకం దేని గురించి అంటే అనాకీయులతో పోరాటం జరిగించడానికి. ఈ అనాకీయులతో పోరాటం అంతర్గతంగా జరిగే పోరాటం కాదు, ఇది బహిర్గతం, బాహ్యం నుంచి వచ్చే పోరాటం, బయట నుంచి వచ్చే పోరాటం. గమనించాలి. ఒకటి అంతర్గతంగా పోరాటం ఉంది, అంటే లోపలే ఇశ్రాయేలీలతోనే, ఇశ్రాయేలీల మధ్య ఒకటిగా ఉన్నప్పటికీ ఇశ్రాయేలీలతోనే పోరాటం, ఇశ్రాయేలీల మధ్య నుంచే తెలియని పోరాటం. వాళ్ళు విమర్శనాత్మకంగా ఈయన్ని చూడడం, విమర్శతో చూడడం, ఈయన్ని శంకించడం, ఇలాగూ ఎన్నో పోరాటాలు ఆయన జయించుకుంటూ ఆ వాగ్దత్త దేశంలో ప్రవేశించాడు. ఇప్పుడు అనాకీయులతో పోరాటం. ఇది లోపల నుంచి వచ్చే పోరాటం కాదు, బయట నుంచి వచ్చే పోరాటం, బాహ్య పోరాటం. ఈ పోరాటం ఎవరితో అంటే జైంట్స్తో. అక్కడ గ్రాస్ హాపర్స్తో పోరాటం, ఇక్కడ జైంట్స్తో పోరాటం. అక్కడ అంతర్గతం, ఇక్కడ బహిర్గతం, బాహ్యం నుంచి పోరాటం. గమనించాలి. ఇంత పోరాటం పోరాడడానికి మనకు శక్తి చాలును అని నమ్మకంతో కాలేబు ఉన్నట్లుగా. ఒకటి నిబద్ధత, 2 నమ్మకం. 3వ విషయం యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 10-11 వచనాలు చూసినట్లయితే, యెహోషువ చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయనను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు కానీ వచ్చుచూ పోవుచూ ఉండుటకు కానీ నాకు ఎప్పటి అట్లు బలమున్నదే. ఎంత గొప్ప నిర్ధారణ, నిశ్చయతతో ఉన్నాడో ఈ కాలేబు ఆ మాటల్లో గమనించగలం. ఆ మాటలు చెబుతూ he was confirming what he was confirming what he said. He was confirming all of his deeds. తాను ఏమై ఉన్నాడో దానిని నిర్ధారణ చేస్తున్నాడు, నిశ్చయపరుస్తున్నాడు. తాను ఏం చేశాడో ఇంతవరకు దాని నిర్ధారణ చేస్తున్నాడు. తాను ఏం మాట్లాడాడో, తాను ఏమిటో దాని నిర్ధారణ చేస్తున్నాడు. he was confirming, a great confirmation. ఆయన జీవితంలో మరొక లక్షణం కన్ఫర్మేషన్. గమనించాలి. 85 సంవత్సరాల వయసు అట. 85 సంవత్సరాల వయసులో అంటున్నాడు, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఎంత బలం ఉందో. అంటే 40 సంవత్సరాలకు పూర్వం దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు 85 సంవత్సరాల వయసు అట. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే బలంతో ఉన్నాను. యుద్ధము చేయుటకు బలం ఉంది, వచ్చుచూ పోవచ్చు ఉండడానికి, అంటే మీ మధ్య నేను బలంతో సంచరించడానికి, మీ మధ్య బలముతో ఉండడానికి నాకు దేవుడు శక్తినిచ్చాడు. నాకు అంత బలం ఉన్నది. 85 సంవత్సరాల వయసులో మామూలు నేను
మామూలుగా నా పని నేను చేసుకోవడానికి బలం ఉన్నదని చెప్పడం లేదు. 85 సంవత్సరాల వయసులో యుద్ధమునకు కావలసిన బలం ఉన్నదని చెబుతున్నాడు. 85 సంవత్సరాల వయసులో యుద్ధమునకు కావలసిన బలం. ఆ విషయం ఒకవేళ యెహోషువ ఒకవేళ ఏమైనా అనుమానిస్తాడేమో, ఇంత వయసు వచ్చింది అని ఆ నిర్ధారణ చేస్తున్నాడు. యెహోషువ భయపడొద్దు, ఆ కొండ ప్రాంతం నాకు ఇవ్వడానికి భయపడొద్దు. ఒకవేళ ఆ కొండ ప్రాంతం నాకు ఇస్తే అనాకీయులను నేను జయించగలను లేదు అని భయపడవద్దు. నిర్ధారణ చేస్తున్నాడు. హీ వాజ్ కన్ఫర్మింగ్ వాట్ హీ వాస్. ఇంతకుముందు మనం బయలుదేరినప్పుడు ఎంత బలం ఉందో నాకు ఇప్పటికే అంతే బలం ఉంది. యుద్ధం చేయడానికి బలం ఉంది. మీ మధ్య నేను ఏం చేయడానికైనా బలం, వచ్చుచు పోవచ్చు ఉండడానికంటే మీ మధ్య ఏమి చేయడానికైనా నాకు బలం ఉన్నది అని చెబుతున్నాడు. ప్రియులారా, 92వ కీర్తన 12వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ఆ మాట ఎంతైనా కాలేబు విషయంలో వాస్తవం. నీతిమంతులు తమాల వృక్షము వలె అన్నాడు, లేక ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. ఈ వృక్షాలు కాలమయ్యే కొలది కూడా మొవ్వు వేస్తూనే ఉంటాయట. కాలమయ్యే కొలది కూడా ఇంకా చిగురుస్తూనే ఉంటాయట. ఖర్జూర వృక్షాలు, తమాల వృక్షాలు, ఈ పామ్ ట్రీస్, ఆ ఫ్యామిలీలో ఉన్న వృక్షాలన్నీ కూడా ఎంతకాలమైనా మొవ్వు వేస్తూనే ఉంటాయి. అలాగూ నీతిమంతులు ఆ వృక్షము వలె మొవ్వు వేస్తూ ఉంటారు. లెబనోను మీది దేవదారు వృక్షము వలె చాలా కాలం బ్రతుకుతుంది దేవదారు వృక్షం. ఆ దేవదారు వృక్షం బలానికి సూచన. సెడార్ వుడ్ స్టాండ్స్ ఫర్ స్ట్రెంగ్త్. సెడార్ వుడ్ స్టాండ్స్ ఫర్ లాంజివిటీ. దీర్ఘకాలం ఉండడానికి బలానికి సూచన ఈ దేవదారు చెక్క, దేవదారు కర్ర. అలాంటి వృక్షానికి అలాంటి వృక్షం చూపిస్తున్నాడు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబనోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ఆ 92వ కీర్తనలోని 15వ వచనంలో వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందరు, సారము కలిగి పచ్చగానుందరు. అలాంటి పచ్చదనమే కాలేబులో మనకు కనిపిస్తోంది. ముసలితనమందు ఇంకా చిగురు పట్టుదురు. దేవునికి స్తోత్రం. దాట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. దేవుని మీద నమ్మిక ఉంచిన వాడు, దేవుని వైపు చూచువాడు, దేవుని మీద ఆధారపడువాడు తప్పక అలాగే ఉంటాడు. ముసలితన ముందు ఇంకా చిగురు పట్టుచుందరు, సారము కలిగి పచ్చగా ఉందరు. దాట్ వాజ్ రియల్లీ ట్రూ ఇన్ కాలేబ్. కాలేబు జీవితంలో అది ఎంతైనా సత్యమైన మాట. గమనించాలి. ముసలితన మందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగానుందరు. అలాంటి వృద్ధ వయస్సులో 85 సంవత్సరాల వయసులో ఇక్కడ గమనించాలి. కాలేబులో ఒక గొప్ప లక్షణం ఏమిటంటే శక్తికి మించిన దాని యందు విశ్వాసం ఉంచడం. నేను చేయగలిగిన దానికోసమే విశ్వాసం ఉంచితే అది నా శక్తి మీద ఆధారపడి విశ్వాసం ఉంచడం. కానీ శక్తికి మించిన దాని యందు విశ్వాసం ఉంచడం, దేవుని మీద ఆధారపడిన వాడు మాత్రమే ఆ పని చేయగలడు. దేవుని మీద ఆధారపడి శక్తికి మించిన దాని యందు విశ్వాసం ఉంచడం. నేను ఒక ఆర్టికల్ చదువుతున్నాను. ఆ ఆర్టికల్లో క్రిస్టియన్ ఫెయిత్ గురించి ఒక ఆయన మాట్లాడుతూ, నీ శక్తికి మించిన దాని మీద విశ్వాసం ఉంచకపోతే, కేవలం నీవు చేయగలిగిన దాని వరకే నీవు విశ్వాసం ఉంచి నీవు కొనసాగుతుంటే, నీ విశ్వాసం విషయంలో నువ్వు రిపెంట్ అవ్వమన్నాడు, నువ్వు మారు మనసు పొందమన్నాడు. నేను చేయగలిగిన దాని కొరకే నేను విశ్వాసం ఉంచితే అది నా శక్తి మీద నేను నమ్మకం ఉంచుతున్నట్లు. కానీ నా శక్తికి మించిన దాని మీద విశ్వాసం ఉంచితే అది నా శక్తి మీద విశ్వాసం కాదు, దేవుని శక్తి, దేవుని శక్తి మీద విశ్వాసం. ఇప్పుడు 85 సంవత్సరాల వయసులో కాలేబు ఆ కొండను కోరుకోవడం, కాలేబు అనాకీయుల ప్రకారములు కలిగిన పట్టణములు ఉన్న ప్రదేశం కోరుకోవడం ఆయన శక్తి మీద విశ్వాసం కాదు, దేవుడు ఆయనకు ఇస్తున్న శక్తి మీద, ఇవ్వబోతున్న శక్తి మీద విశ్వాసం, దేవుని మీద విశ్వాసం. అందుకనే కీర్తనకారుడైన దావీదు చేసిన ప్రార్థన 61వ కీర్తన 2వ వచనంలో, ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించు ప్రభువా అన్నాడు. నేను ఎక్కలేనంత
ఎత్తైన కొండ. నాకు నేనుగా ఎక్కలేను. నాకు నేనుగా ఎక్కగలిగిందైతే నా శక్తి అది. నాకు నేనుగా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించు ప్రభు అంటే అది దేవుని మీద విశ్వాసం. ఈరోజు నీ శక్తి మీదే విశ్వాసం ఉంచుతున్నావా, లేక నీ శక్తికి మించి చేసి నీ శక్తికి మించి చేయాలనే ఆశని నేను హృదయంతో దేవుని మీద విశ్వాసం ఉంచగలుగుతున్నాను? క్రైస్తవ విశ్వాసంలో ఇది గొప్ప లక్షణం ప్రియులారా, గమనించాలి. మనం చేయగలిగినది కాదు, మనం చేయగలిగిన కంటే దానికంటే మించినది చేయగలిగే విశ్వాసం. అలా చేయాలనే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని దేవుడు వాక్యంలో మాట్లాడుతున్నాడు. ఈ దినాన్ని అలాంటి ఆశ నీకుంటే, కాలేబుకు అలాంటి ఆశ ఉంది. ఆ ఆశను దేవుడు నెరవేర్చాడు. అక్కడ 13వ వచనంలో, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. పొందుకున్నాడు ఆ స్వాస్థ్యాన్ని. ఎందుకు అంటే ఆయన శక్తి మేరకు కాదు, శక్తికి మించిన దాని యందు విశ్వాసం ఉంచిన వాడుగా, అలాంటి విశ్వాసం తనకున్నది అన్నట్లుగా నిర్ధారణ చేసి చెప్పాడు. హి వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ కన్ఫర్మేషన్. హీ హ్యాడ్ మౌంటైన్స్ టు క్యాప్చర్ అండ్ జైన్స్ టు కాన్కర్. మౌంటైన్స్ టు క్యాప్చర్ అండ్ జైన్స్ టు కాన్కర్. ఈ రోజున నీ ముందు దేవుడు అలాంటి కొండలను, నీవు ఎక్కలేనంత కొండలను నీ ముందు ఉంచితే, నీవెక్కలేవు కానీ ప్రార్థన చేయాలి. దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా. నేను ఎక్కలేను కానీ నీవు ఎక్కిస్తే నేను ఎక్కుతాను ప్రభువా. ఆ ఆశను దేవుని దగ్గర మనం ఉంచాలి. నన్ను ఎక్కించు ప్రభువా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ. నా గోల్ ప్రభువా నా శక్తికి మించింది. ప్రియులారా, శక్తికి మించినదే నీవు ఏర్పాటు చేసుకోవాలి. ఆ శక్తికి మించిన దాని మీద నీవు దృష్టిని నిలిపి దేవుని మీద ఆధారపడితే దేవుడు శక్తినిస్తాడు. మౌంటైన్స్ టు క్యాప్చర్ అండ్ చైన్స్ టు కాన్కర్. ఇప్పుడు వృద్ధ వయస్సులో ఇప్పుడు వీరందరితో కొండల విషయంలో పోరాడాలి, ఈ అనాకీయుల విషయంలో పోరాడాలి. దీని అంతటితో పాటు కాలేబు పోరాడవలసింది తన వయసుతో కూడా పోరాడాలి, గ్రే హెయిర్తో పోరాడాలి. మొట్టమొదటిది నిబద్ధత. అక్కడ గ్రాస్ హోపర్స్తో పోరాడాడు, అంతర్గతమైన పోరాటం. రెండవది నమ్మకము. అక్కడ జైంట్స్తో పోరాడాడు, బాహ్యం నుంచి వచ్చిన పోరాటం. మూడవది నిర్ధారణ. ఇప్పుడు గ్రే హెయిర్తో పోరాటం. ఇది అంతరంగం, తన లోపలే తాను పోరాటం. తన శరీరాన్ని తను జయించాలి, తన శరీరంలో ఉన్న బలహీనతను జయించాలి, తన శరీరంలో ఉన్న వయస్సును జయించాలి. జయిస్తూ అనాకీలతో పోరాడాలి, కొండలతో పోరాడాలి, తాను చేయవలసినంత చేయాలి. ప్రియులరా, 3 లక్షణాలు. 1 నిబద్ధత, 2 నమ్మకము, 3 నిర్ధారణ. నిబద్ధత, నమ్మకము, నిర్ధారణ. కమిట్మెంట్, కాన్ఫిడెన్స్ అండ్ కన్ఫర్మేషన్. అలాగే మొదట కమిట్మెంట్లో అంతర్గతమైన పోరాటం గ్రాస్ హోపర్స్తో. రెండవది కాన్ఫిడెన్స్తో జైంట్స్తో పోరాటం, అది బాహ్యం నుంచి వచ్చిన పోరాటం. మూడవది నిర్ధారణలో గ్రే హెయిర్తో పోరాటం, అది అంతరంగం, తనను తాను జయించాలి, తన బలహీనతను జయించాలి, తన వయస్సును జయించాలి, దాని అంతటిని జయించాలి, జయించి పోరాడాలి. కాలేబు ఒక గొప్ప ఆశీర్వాదకరమైన మాదిరిని మనకి విడిచిపెట్టాడు. కాలేబుని చూద్దాం. చాలామంది యౌవనస్తులే బలహీనపడిపోతున్నారు. 85 సంవత్సరాల వయస్సులో కాలేబు మాట్లాడుతున్న మాటలు ఈ దినాన్ని చాలామంది యౌవనస్తులు కూడా మాట్లాడలేకపోతున్నారు. కాలేబు విశ్వాసాన్ని పొందుకుందాం, కాలేబు నిబద్ధత పొందుకుందాం, కాలేబు కాన్ఫిడెన్స్ని పొందుకుందాం, కాలేబు నిర్ధారణ నిశ్చయితను పొందుకుందాం. కాలేబు వలె మన శక్తికి మించిన ఆశీర్వాదాల మీద మనం దృష్టిని నిలుపుదాం. మన శక్తికి మించిన వాటిని మనం జయించుదాం. ఆ జయించడానికి మనం నడుం బిగించాలి. ఆశీర్వాదం మన ముందుంటే ఆశీర్వాదంలో సమస్యలు ఉంటాయి. చాలామంది ఆ ఆశీర్వాదం తర్వాత చేయవలసిన కార్యాలు, ఆ ఆశీర్వాదం ఒకవేళ క్రొత్తగా ఒక ఆశీర్వాదం వస్తే ఆ ఆశీర్వాదం మన ముందు చాలా
పనిని పెడుతుంది. ఆ ఆశీర్వాదాన్ని నిలవబెట్టుకోవడానికి, ఆ ఆశీర్వాదంలో ఇంకా ముందుకు నడవడానికి, ఆ ఆశీర్వాదం నుంచి మరొక ఆశీర్వాదానికి వెళ్ళడానికి చాలా పని చేయవలసి వస్తుంది. ఆ పనిని ఊహించుకొని కొంతమంది ఆ ఆశీర్వాదాన్ని విడిచిపెట్టుకునే స్థితి చాలామంది జీవితాల్లో మనం చూస్తాం. కానీ కాలేబు అలాంటి వాడు కాదు. కాలేబు తన శక్తికి మించిన ఆశీర్వాదాన్ని కోరుకుని వాడిగా, ఆ శక్తికి మించిన ఆశీర్వాదం కొరకు నిబద్ధత, నమ్మకము, నిర్ధారణ కలిగిన వాడిగా దేవుని వాక్యంలో కనపడుతున్నాడు. అలాగే మన జీవితాలు కాలేబు వలె మన జీవితాలు స్థిరపరచుకుందాం. నిబద్ధత కలిగిన వారిగా, నమ్మకం కలిగిన వారిగా, నిర్ధారణ కలిగిన వారిగా దేవుని సన్నిధిలో మన జీవితాలు వర్ధల చేసుకుందాం. మనం ఆశీర్వదించబడదాం. మన కుటుంబాలకు, మన సంఘాలకు, మన సమాజానికి ఆశీర్వాద కారణంగా ఉందాం. తద్వారా మన జీవితాల నుండి కూడా దేవునిని మహింపరచుదాం. అలా చేసి మనం ఆశీర్వదించబడదాం. దేవుడు ఈ మాటలను మీ కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల్ల వంచండి. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ఈ మంచి సమయం కొరకు మీకు స్తోత్రాలు. కాలేబు జీవితాన్ని మా ముందుంచారు ప్రభువా. నిజమే ప్రభువా, కాలేబు నిబద్ధత, కాలేబు నమ్మకం, కాలేబు నిర్ధారణ గొప్పవు ప్రభువా. అలాంటి లక్షణాలు మేము కూడా పొందుకోగలిగేటట్లు మా జీవితాల్లో ఆ లక్షణాల ద్వారా మేము గొప్ప మాదిరిని చూసి ఆ లక్షణాలు మేము కూడా కలిగి ఉండి మా శక్తికి మించిన ఆశీర్వాదాన్ని, మా శక్తికి మించిన దీవెనలను మేము కూడా పొందుకోగలిగేటట్లు, ఆ ఆశీర్వాదాలు పొందుకోవడానికి మేము చేయవలసిన ప్రయత్నాలు, మేము చేయవలసిన కార్యాలు, మేము చేయవలసిన పోరాటాలు మేము జరిగించగలిగేటట్లుగా నిబద్ధత, నమ్మకము, నిర్ధారణ కలిగిన విశ్వాస జీవితాలు మాకు దయచేసి బలపరచమని ప్రార్థన చేస్తూ, అట్టి దీవెనలతో ఈ మాటలు విన్న వారిని అందరినీ ఆశీర్వదించమని. చాలామంది యవనస్తులు ఉంటారు ప్రభువా, వారి జీవితాల పట్ల ఏవేవో ప్రభు ఆశలు కలిగిన వారుగా ఉంటారు. లేక కుటుంబాల్లో ఆశలు, ఎవరి జీవితాల్లో దేని కొరకు ఏ ఆశలతో ఉన్నారో వారి జీవితాల్లో ఉన్న నీ చిత్తానుసారమైన ఆశలన్నిటినీ నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీ చిత్తానుసారమైన ఆశలు కలిగి నీ సన్నిధిలో నిలవబడుతున్న ప్రతి విశ్వాసిని నిబద్ధతతో ఆశీర్వదించండి, నమ్మకంతో ఆశీర్వదించండి, నిర్ధారణతో ఆశీర్వదించండి. కాలేబు వలె శక్తికి మించిన ఆశీర్వాదాలు పొందుకోగలిగేటట్లుగా అందునిమిత్తమై జరిగించవలసిన ప్రయత్నాలు, పోరాటాలు జరిగించి ప్రభువా జయం పొందగలిగేటట్లుగా, జయించు క్రైస్తవ జీవితాలు కలిగి ఉండగలిగేటట్లుగా నీ సన్నిధిలో ఈ మాటలు విన్న వారిని అందరినీ బలపరచమని, అట్టి దీవెనలతో వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, ఈ మాటలు వింటున్న వారిని అందరినీ మీరు తాకి అట్టి జయించు జీవితాలుగా ఆ జీవితాలు మార్చుమని ప్రార్థన చేస్తూ, మమ్మల్ని మేముగా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అతి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహాయము, సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు తోడయ్యుండి మనము జయించువారముగా ఉండునట్లు ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. వినిన వాక్యం మీకు అందరికీ ఆశీర్వాదకరంగా ఉండునుగాక. హ్యావ్ ఎ గ్రేట్ వీక్.